లయన్స్ క్లబ్ సగి, లయన్స్ క్లబ్ ఫ్రెండ్స్, లయన్స్ క్లబ్ మనం, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఏడాది కాలం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇతర క్లబ్కు ఆదర్శంగా నిలిచాయని లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ, ఫ్రెండ్స్ క్లబ్ సఖీ క్లబ్, మనం క్లబ్ వారి నూతన కార్యవర్గ కార్య సభ్యుల ప్రమాణ స్వీకారం డాక్టర్ బాదం బాలకృష్ణ చేతుల మీదుగా జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇమిడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ఈశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంకు మనం క్లబ్ ప్రెసిడెంట్ మధురవాణి, గోల్డెన్ జూబ్లీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రకాష్, ఫ్రెండ్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఆదినారాయణమూర్తి, సఖీ క్లబ్ ప్రెసిడెంట్ ఉమాదేవి వారి బాధ్యతలను, కొత్త కార్యవర్గ అధ్యక్షులైన మనం క్లబ్ ప్రెసిడెంట్ అచ్యుతాంబ, గోల్డెన్ జూబ్లీ క్లబ్ ప్రెసిడెంట్ డి జ్యోతి వరలక్ష్మి, ఫ్రెండ్స్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు సఖీ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ డి రత్న సునీత చేత పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించి ఈ నూతన సంవత్సరంలో మరిన్ని మంచి కార్యక్రమాలు జరిపించాలని, అలాగే ప్రతి కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పి అన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖులు పాల్గొని ఉన్నారు. లయన్స్ క్లబ్ ఫ్రెండ్స్ వారు ఒక స్వింగ్ మిషన్, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఒక పూల్ స్టూడెంట్కి 5,000 రూపాయలు, అలాగే లయన్స్ క్లబ్ సఖీ వారు రైస్ బ్యాగ్ ఈ కార్యక్రమంలో పంచడం జరిగింది. దాంట్లో నన్ను 23, 24, 25కి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మా సేవా కార్యక్రమాలు మేము బ్లైండ్ స్కూల్లో ప్రతి నెల ప్రావిజన్స్, వాళ్ళకి కావాల్సిన పేపర్ అంటే వాళ్ళు చదువుకోవడానికి చిల్డ్రన్ చదువుకోవడానికి కావాల్సిన పేపర్ సెపరేట్గా ఉన్నదండి. అది వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి. తర్వాత ఫ్రీ డి హంగర్ ప్రోగ్రామ్ అనేది మన అన్నదాన సమాజంలో కార్యక్రమాలు నిర్వహిస్తాం. అలాగే పూర్ చిల్డ్రన్కి టైనీ డాట్ స్కూల్స్ కోబాల్లోని ఇద్దరు చిల్డ్రన్కి స్కూల్ ఫీజులు కట్టలేకపోతే వాళ్ళకి డొనేట్ చేయడం జరిగిందండి. స్కూల్ అమౌంట్ ఫుడ్ మిషన్లు కూడా ఇవ్వడం జరిగిందండి. అది కాకుండా మన క్లబ్ మెంబర్స్ గురించి ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మన ఈ దాంట్లోనే కండక్ట్ చేయడం జరిగిందండి. కలిపి మంచి మంచి కార్యక్రమాలు చేశారు. మన కొడాల ఉమాదేవి గారు నాకు జిల్లాలోనే ఫస్ట్ క్లబ్ ఇచ్చిన మేడం ఉమాదేవి గారు, వారు మంచి మంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా నీడీగా ఉన్న స్కాలర్షిప్కి ఇవ్వడం, చాలా సేవా కార్యక్రమాలతో పాటు శ్రీకారం క్లబ్తో ఆ క్లబ్ని బాగా డెవలప్ చేయాలని ఈ క్లబ్కి ఆనరీ మెంబర్గా ఉంటూ ఆ క్లబ్కి షిఫ్ట్ అయ్యి ఆల్రెడీ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు మేడం గారు. వారికి అభినందనలు. మధురవాణి గారు, ఆవిడ ఎప్పుడు అడిగినా ఒక మెంబర్, మేడం ఇలా మెంబర్ కావాలంటే వెంటనే ఒక మెంబర్ని జాయిన్ చేయడం, చాలా మంచి మంచి కార్యక్రమాలు. క్లబ్ని ఆవిడ నడిపిన తీరు మనందరం కూడా చూడాల్సిన విషయం. లయన్స్ కమ్యూనిటీ హాల్ నందు లయన్స్ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ, కాకినాడ సఖీ, కాకినాడ మనం, కాకినాడ ఫ్రెండ్స్ ఈ 4 క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో మరి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం 2025-26 ప్రెసిడెంట్లు, సెక్రటరీ ట్రెజరర్ ప్రమాణం చేశారు. మరి ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారు ముఖ్య అతిథిగాని, నేను ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అనంతరం వారు సేవా కార్యక్రమాలు ఒక 30,000 రూపాయల జిగ్జాగ్ మిషన్ని, అలాగే రైస్ బ్యాగ్ని, అలాగే స్టూడెంట్కి 5,000 రూపాయల స్కాలర్షిప్లు ఇలాగా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీ ట్రెజరర్లు, మిగతా కార్యవర్గం ఈ 2025-26 సంవత్సరంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ట్రీ ప్లాంటేషన్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అలాంటివి నిర్వహించి ప్రజలకు మరింత చేరువవుతాం, సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి ప్రమాణం చేయడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఈ లైనిస్టిక్ సంవత్సరంలో చాలా బాగా కార్యక్రమాలు ఇండిపెండెన్స్ డే, చిల్డ్రన్స్ డే, ఇట్లా అన్ని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా చేయడం అనేది జరిగింది. తర్వాత మరి ఓల్డ్ పీపుల్కి శారీస్ ఇవ్వడము, వృద్ధులకి అనమాట. తర్వాత ఒక స్వింగ్ మెషిన్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి అంబ్రిలాస్ కూడా మరి వెండర్స్కి ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఇలాగా చాలా కార్యక్రమాలు మరి లయన్స్ క్లబ్ మనం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ మరి ప్రెసిడెంట్గా నేను ఉన్నప్పటికీ
రీసెంట్ గా జూన్ నెలలో యానంలో జరిగిన పిఎస్డి స్కూలింగ్ లో గవర్నర్ గారు ఈశ్వర్ కుమార్ గారికి ఒక సరికొత్త క్లబ్ ని శ్రీకారం పేరుతో అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత 21 మెంబర్స్ తో జూలై నెలలోనే ఆ క్లబ్ ని స్టార్ట్ చేశాము. నా ఫ్రెండ్స్ అందరి సహాయ సహకారాలతో మాదే జిల్లాలోనే మొట్టమొదటి క్లబ్ గా శ్రీకారం చుట్టుకుంది. అలాగే సఖీ క్లబ్ 3 మెంబర్స్ ఎంజేఎఫ్లు చేశామండి. 5 మెంబర్స్ ని సఖీ క్లబ్ లో జాయిన్ చేసి మెంబర్షిప్ గ్రోత్ ను పెంచడం జరిగింది. అలాగే డాక్టర్స్ డే చార్టెడ్ అకౌంటెంట్ పురస్కరించుకుని ట్రస్ట్ హాస్పిటల్లో డాక్టర్ గారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చార్టెడ్ అకౌంటెంట్ లైన్ సామా సూర్య గారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.